తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఉదయకాల సమయం మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ కృప కాపుదల మాకు దయచేసి తండ్రి మీ సన్నిధిలో నాయన ఈ రాత్రికాల సమయంలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, అద్భుతములు చేయి దేవా నీకే స్తోత్రం. బలవంతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా నీకే మహిమ. సముద్ర పొంగును దాని తరంగమును అణచివేచున్న మా దేవా మీకే స్తుతి. సత్యవంతుడు ఒక మా దేవా మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడు అయినటువంటి మా దేవా నీకే మహిమ. తండ్రి యొగు ఒక్కడే ఉన్నటువంటి మా దేవా మీకే స్తుతి. యెహోవా నామం బలమైన దుర్గము మీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం. సత్య స్వరూపియగు ఆత్మదేవ మీకే స్తుతి. కరుణ నొందించు ఆత్మదేవ మీకే స్తుతి. మహిమ స్వరూపియగు ఆత్మదేవ మీకే స్తోత్రం. జీవమునిచ్చు ఆత్మదేవ నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవ మీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. జ్ఞాన వివేకమునకు ఆధారముగా ఆత్మదేవ మీకే మహిమ. బలమునకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తుతి. జీవింపజేయు ఆత్మదేవ మీకే స్తోత్రం. మమ్మను ఓదార్చు ఆడవైనటువంటి మా దేవ నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవ మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. ప్రభువు యెహోవా ఆత్మదేవ మీకే స్తుతి. నిత్యుడగు ఆత్మదేవ మీకే మహిమ. సర్వోన్నతని శక్తి అయిన ఆత్మదేవ మీకే స్తోత్రం. పరిశుద్ధమైన ఆత్మదేవ నీకే మహిమ. కుమారుని ఆత్మదేవ మీకే స్తుతి. దత్తపుత్రాత్మను ఆత్మదేవ మీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ నీకే మహిమ. ఇజ్రాయెల్ సృష్టికర్త మీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు కాపరి నీకే మహిమ. ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. నిజమే నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి ఇదిగో నాయన అందరము నాయన మేము పాపం చేసినటువంటి వారమే తండ్రి నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీరు ఇర్మియా గ్రంథం 31:34 సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషములను క్షమించి వారి పాపములన్నింటినీ ఇక్కడ ఎన్నడను జ్ఞాపకం చేసుకునండి నాయన. అలాగే తండ్రి హెబ్రీ 10:17 సెలవిచ్చినట్టు వారి పాపములను వారి అక్రమలను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునండి ప్రభు చెప్పుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన మా పాపములన్నీ మన్నించమని తండ్రి హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పవిత్రపరచమని విశ్వపుతో మా పాపలను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధ తండ్రి, మీ చిత్తానుసారమైనటువంటి నాయన మీ చిత్తానుసారమైన జీవితం మీరు కలిగి ఉన్నట్లు నాయన నాయన మా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా అనేక మంది బిడ్డలు తండ్రి గన్న పాపంలోను సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపములను పడిపోతున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి వారి జోగుపోకుండా నాయన వారి పాపంలో పడిపోకుండానట్లు తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నామయ్యా. ఇక ఇప్పటికే పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీరు వారితో మాట్లాడి తండ్రి బిడ్డలను విడిపించమని, ఆ పాపపు లోయలలోంచి బిడ్డలను బయటకు తీసుకురమ్మని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా నేత్రాశలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నేత్రాశ నాయన సాతానుడు అగ్నిబాణం అని వారు గుర్తెరగకపోతున్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి జ్ఞాన హృదయము దాయిచ్యమని అడుగుచున్నాం తండ్రి. అటువంటి నేత్రాశలో పడిపోయే కదా నాయన దావీదు ఉరియా భార్య విషయంలో తప్పిపోయాడు తండ్రి. అలా మేము తప్పిపోకుండానట్లే కదా నాయన మీరు లేఖనంలో సెలవిచ్చారు నాయన. అట్టి జ్ఞానము అట్టి బుద్ధి తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దాయిచ్యమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి అనేక మంది గర్వంలో నుంచి తండ్రి నాయన గర్వంలో నుండి పడిపోయి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ గర్వం నుంచి విడుదల దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ లోక ఆశల్లో నుంచి బిడ్డలను అందరినీ నాయన ఈ లోక ఆశలో పడిపోయినటువంటి బిడ్డలను, ఈ లోక మాయలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడుదల దాయిచ్యమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా 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 ఈ రాత్రి కాల సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి
ఉన్నటువంటి ప్రతి బిడ్డని, యాక్సిడెంట్ అయ్యి నాయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి విడిపించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా, ఎందరైతే అప్పుల బాధల్లోనూ, అప్పుల సమస్యల్లోనూ, మరీ విధమైన బాధల్లో పడి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం నా రాజా. అనేక మంది నాయన ఏ సమస్యలు ఉన్నా తండ్రి, ఆ సమస్యల నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక అనేక మంది బిడ్డలు నాయన ఈ రాత్రి కాల సమయంలో శోధనలో ఉన్నారయ్యా. అయ్యా, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గం దాయిచ్చండి అయ్యా. శోధన జయించుటకు కావాల్సినటువంటి శక్తిని దాయిచ్చండి అయ్యా. అయ్యా, శోధన నుంచి బిడ్డలని విడిపించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా 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 తండ్రి, అనేక రకాలైనటువంటి శాపాలకు లోనైపోయి ఉన్నారు నాయన, పాపానికి లోనైపోయి ఉన్నారు తండ్రి. బిడ్డలందరినీ విడుదల దాయిచ్చామని అడుగుతున్నామయ్యా. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలకు తండ్రి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. విడుదల దాయిచ్చేసే దేవుడవు నీవేనాయన, నా పక్షాన యుద్ధం చేసే దేవుడు అయ్యా. అయ్యా, మాతో మాట్లాడే దేవుడు అయ్యా. అయ్యా, నీవు జీవము గల దేవుడు అయ్యా. అయ్యా, నీకు మొర్రపెట్టి అయ్యా తండ్రి ఎంతో కృపాశయం గల దేవుడు అయ్యా. తండ్రి, మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, ఏ బిడ్డ అయితే నాయన సాతాన తంత్రాలలో ఉన్నారో, ఈ లోక ఆశలలో ఉన్నారో నాయన, ఎటువంటి బాధల్లో ఉన్నారో అటువంటి బాధలు, అటువంటి సమస్యల నుంచి బిడ్డలను విడిపించమని నాయన ఈ పరలోకపు కణాను ప్రయాణములో ప్రభా మీ సన్నిధి, మీ కృప తోడుంచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా 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 తండ్రి, ఇగనైనా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వ్యభిచార సంబంధమైన ఏ బంధకాలలో ఉన్న బిడ్డలని విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా, అక్రమ సంబంధాలలో కానీ శరీరాశలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థనా శక్తిని దయచేయండి, ప్రార్థన తప్పుడు దయచేయమని అడుగుతున్నాం నాయన. నేను మద్యపానమే కానీ తండ్రి, ధూమపానమే కానీ మరి ఏ చెడు వాటిలో ఉన్నా తండ్రి అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నా తండ్రి. నాయన కుటుంబ సమస్యల్లో నాయన ఏ బిడ్డ ఉన్నదో ఆ బిడ్డలందరినీ కూడా విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మేమందరము తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలనదే. ఈ రెండు ఆజ్ఞలు ముఖ్యమైన ఆజ్ఞ ఏదీ లేదని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఈ రెండు ఆజ్ఞలు నాయన ప్రవక్తలకు, ధర్మశాస్త్రములకు ఆధారమై ఉన్నవని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఈ రెండు ఆజ్ఞలు పాటించేవారు బాహుగా నాయన ప్రవర్తిస్తున్నారని సెలవిస్తున్నావు కదా. అట్టి కృప, అట్టి ధన్యత సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి మా హృదయంలో ఏ విధమైన చేదని వేరు మొలిచి ఉంటే పేరుకి వేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇక తండ్రి మా హృదయం నిండా వాక్యం నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే ధన్యత మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, నిన్ను అభ్యంతరపరిచిన ఎట్లా దాన్ని పెరికి పారవేయమని సెలవిస్తున్నావు కదా తండ్రి. రెండు కన్నులు కలిగి తండ్రి నరకంలో ప్రవేశించుట కంటే ఒంటి కన్ను గలివాడువై నాయన పరలోకంలో ప్రవేశించుట, స్వర్గంలో ప్రవేశించుట మేలని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా కన్ను కానీ మా చేయి కానీ నాయన మరి ఏదైనాను తండ్రి మీకును మాకును దూరపరిచే మరి ఏ విధమైన నాయన మమ్మల్ని అడ్డగించిన దాన్ని పెరికి వేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా, సహాయం చేయండి అయ్యా. అయ్యా, మా హృదయంలో చేదని వేరేదని మొలిచి ఉంటే పెరికి వేయండి అయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి నాయన మా నాలుకలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మా నాలుకలను తండ్రి వాక్యానికి లోబరుచుకున్నట్లు అట్టి ధన్యత మాకు దయచేయండి ఆయన. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడదాన్ని పలకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలని తండ్రి మీరు నాయన పేతురు రాసిన పత్రికలు 3:10 మీరు సెలవిచ్చారు కదా తండ్రి. నాయన మేమందరము కూడా తండ్రి నాలుకలను అదుపు చేసుకోవడానికి నాయన నాలుక అగ్నియే నాయన. ఇంకో తండ్రి చిన్న అగ్ని పడివిన తగలెట్టినట్లు నాయన సర్వ శరీరానికి మాలిన్యం తెచ్చినది తండ్రి నాలుకే అని మేము గుర్తెరిగి తండ్రి మా నాలుకలు నోబర్చుకోవడానికి అట్టి కృప, అతి ధన్యత దాయిచ్చండి ఆయన. తండ్రి ఇగనైనా మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన ఇంకనైనా ఈ జీవిత కాలం మట్టుకే కాకుండా క్రీస్తునందు నాయన మేము ఈ జీవిత కాలం మట్టుకే కాకుండా పరలోకం కొరకు తండ్రి మీ యందు నిరీక్షణ గలవారమే తండ్రి నాయన. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచే తండ్రి ఇక నాయన మేము నాయన మీ పరిశుద్ధాత్మను తండ్రి మేము దుఃఖపరచకుండా నాయన మీ సన్నిధిలో నిందారతులుగా పరిశుద్ధ
పరిశుద్ధులుగా నడిచినట్లు అట్టి ధన్యత, అట్టి కృప సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గల వారం మేము కావాలనని తండ్రి మీ సన్నిధిలో నాయన మీ ఎదుట ప్రార్థన చేయుచున్నాం నాయన. మా ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. ఇక నాయన మీ సన్నిధిలో నాయన మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు సమాధానము మీరు దయచేస్తున్న విధానాన్ని బట్టి ముందుగా మీకు వేలాది కుటుందాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మరి ఏ శరీర కార్యాలలో తండ్రి నాయన మేము చొరబడుకున్నట్లు జారత్వమే కానీ, అపవిత్రత కానీ, కామత్వమే కానీ, విగ్రహారాధనే కానీ, వ్యభిచారమే కానీ, ద్వేషములే కానీ, కలహములే కానీ, మత్సరములే కానీ, క్రోధములే కానీ, కక్షలే కానీ, భేదలే కానీ, విమతలే కానీ, అసూయలే కానీ, మత్తతులే కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు మరి ఏవైనాను మేము వెళ్ళకుండానట్లు నాయన మా అందరికీ జ్ఞాన హృదయము దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో మనైనా మేమందరము నిరీక్షణ గలవారమై సంతోషించు శ్రమల యందు ఓర్పుల గలవారమై తండ్రి మేము పట్టుదలతో నాయన మిమ్మల్ని మీ సన్నిధిలో నాయన మీ మార్గంలో మేము నడిచినట్లు తండ్రి అందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి మమ్మల్ని అందరినీ ఇప్పటికే పచ్చగల చోట్ల మమ్మల్ని పరుండు చేయుచున్నందుకు, శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించుచున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కుటుందాస్తులు చెల్లిస్తున్నాం రాజా. అయా తండ్రి ఇదిగో తండ్రి మరి ముఖ్యముగా తండ్రి నాయన ఇంకా నాయన వేటగాని ఊరిలో నుండి రక్షించవు తండ్రి. అందరి బట్టి మీకే వేలాది కుటుందాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక నేను మా ప్రవర్తన సరిగ్గా ఉండినట్లు నాయన మా అందరికీ సహాయం చేయించండి నాయన. సిద్ధపాటు కలిగి ఉండుటకు తండ్రి మాకందరికీ కృపా కాపుదలు దాయిచ్చామని అడుగుతున్నాం తండ్రి. సంతోష జీవితం మేము కలిగి ఉండినట్లు ఫిలిప్పీకి 4:4 సెలవిచ్చినట్లు నాయన ప్రభువునందు ఆనందించడం ఎల్లప్పుడూ చెప్పుదును, ప్రభునందు ఆనందించడం లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి అట్టివారిగా ఉండినట్లు సహాయం చేయండి. క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండినట్లు మాకందరికీ నాయన సహాయం చేయండి. బలహీన సమయాలలో మేము బలం పొందుకోవడానికి మాకు శక్తినివ్వండి నాయన. భయాలలో నుండి విడుదల దాయిచ్చండి ఆయన. దుష్టత్వంలో లోబడుకుండినట్లు నాయన శక్తిని దాయిచ్చండి ఆయన. మీ దృష్టికి అంగీకారమైనటువంటి జీవితాలు మేము కలిగి ఉండినట్లు అట్టి ధన్యత, అట్టి కృప మాకందరికీ దయచేసి తండ్రి ఇదిగోనైనా నాయన మిమ్మల్ని స్తుతించేవారుగా తండ్రి, మిమ్మల్ని ఘనపరిచే పిల్లలుగా తండ్రి, మీకు ఇష్టమైన పిల్లలుగా తండ్రి, ఇగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నానని నాయన క్రీస్తునందు మీకు ఏ విధమైనటువంటి ఆనందము కలిగినదో నాయన సంఘాన్ని బట్టి కూడా తండ్రి, మమ్ములను బట్టి కూడా తండ్రి మీరు అట్టే ఆనందము పొందినట్లు తండ్రి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె రోధించి ప్రార్థించినట్లు అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయమని ఇక నేను ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనతో నాయన ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.